సో హాయ్ గైస్, అందరూ దీపావళి పండుగ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నారు. కింద కామెంట్ చేయండి ఎంతమంది క్రాకర్స్ కాల్చారు అని. సో ఇంకా టాపిక్లోకి వెళ్తే, మా ఫ్రెండ్ నన్ను అడక్కడక్క అడిగాడు అనమాట పాపం. ఆ, అదేంటంటే, నువ్వు ఇంట్రోస్ ఎలా క్రియేట్ చేస్తావురా అని. మరి మనం చెప్పకపోతే ఎలా? సో బేసిక్గా నేను 4 ఇంట్రోస్ యాప్స్ అయితే దీనికి యూజ్ చేస్తాను. వాడు అనుకున్నాడు నేను ఈ ఇంట్రోస్ అనేవి కైన్ మాస్టర్లో ఎడిటింగ్ చేస్తానేమో అని. బట్ నేను యాప్స్ అయితే యూజ్ చేస్తాను దీనికోసం. మీకు యాప్స్ కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, ఒకసారి చూడండి. అండ్ వీటిల్లో నేను ఒక యాప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే మిగతా 3 మ్యాక్సిమం ఒకేలా ఉంటాయి. అండ్ ఆ ఒక్క యాప్ కూడా నేను కొద్దిగా టఫ్, అంటే కొద్దిగా ఆ, కష్టంగా ఉన్న యాప్ గురించి అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ లెట్స్ గెట్ స్టార్ట్. సో నేనైతే చెప్పాను కదా, ఏదో ఒక అప్లికేషన్ అయితే ఓపెన్ చేస్తాను అని. నేనైతే రెండర్ ఫారెస్ట్ చూస్ చేసుకున్నాను, ఎందుకంటే రెండర్ ఫారెస్ట్ కొద్దిగా లెంతీ ప్రాసెస్ ఉంది. ప్లస్ దాంతోపాటు మనకి రెండర్ ఫారెస్ట్ అనేది రేటింగ్ పరంగా బాగుంటుంది, లేదా నాకు పర్సనల్గా కూడా చాలా ఇష్టం అనమాట. సో ఇప్పుడు నేను రెండర్ ఫారెస్ట్ అనేది ఓపెన్ చేసుకుంటున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ అనేది వచ్చింది. అండ్ మనకి ఇక్కడ లోగోస్ అనేవి నచ్చినవి తీసుకోవచ్చు. ఇక్కడ చాలా లోగోస్ అయితే ఉంటాయి. నేనైతే ఇక్కడ ఈ లోగోని అయితే తీసుకుంటున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ లోగోని అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అనమాట. సో వాల్యూమ్ తగ్గిద్దాం, సౌండ్ వచ్చింది అందుకని. సో ఇక్కడ మనకి ప్రివ్యూ చూపిస్తారు, అంటే ట్రైలర్ లాగా అనమాట ప్రివ్యూ. సో ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. లోగో అనేది ఈ విధంగా మనకి వస్తుంది, మన నేమ్ కానీ మన లోగో కానీ ఏదైనా సరే. సో ఇప్పుడు మీరు క్రియేట్ చేయాలనుకుంటే ఇక్కడ క్రియేట్ నౌ అయితే కనబడుతుంది కదా, ఆ క్రియేట్ నౌ మీద క్లిక్ చేసేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యువర్ లోగో అని అయితే కనబడుతుంది. మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ఈ యాప్ నుంచి బయటకు వచ్చేసేయండి, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చిన తర్వాత మనకి క్రోమ్ బ్రౌజర్ని అయితే ఓపెన్ చేసుకోండి. క్రోమ్ బ్రౌజర్ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇక్కడ తెలుగు టెక్స్ట్ జనరేటర్ అని అయితే సెర్చ్ చేయండి. తెలుగు టెక్స్ట్ జనరేటర్ ఇక్కడ పైన వచ్చింది కదా. సో తెలుగు టెక్స్ట్ జనరేటర్ అని సెర్చ్ చేసిన తర్వాత మనకి ఫస్ట్ కనపడే వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోండి. ఫస్టే ఉంటుంది గైస్, ఇక్కడ కింద ఏం స్క్రోల్ చేయాల్సిన పని లేదు, ఫస్టే ఉంటుంది. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. కింద స్క్రోల్ చేసిన తర్వాత మనకి ఇలా 4 బాక్సెస్ అయితే ఉంటాయి అన్నమాట. ఫస్ట్ బాక్స్లో మనం టెక్స్ట్ ఎంటర్ చేయాలి, సెకండ్ బాక్స్లో ఫాంట్ అనమాట, థర్డ్ బాక్స్లో వచ్చేసి సైజ్ అనమాట, లాస్ట్ బాక్స్లో వచ్చేసి ఎఫెక్ట్, ఆ తర్వాత బాక్స్లో కలర్ అనమాట. కలరు మనకు మ్యాక్సిమం అవసరం లేదు, అక్కడ గోల్డ్ వచ్చేసిద్ది. సో ఫస్ట్ బాక్స్లో ఫాంట్ అదే టెక్స్ట్ అనేది ఎంటర్ చేద్దాం. సార్ గైస్, ఇక్కడ మనకి తెలుగు అయితేనే వస్తుంది, తెలుగు టెక్స్ట్ మాత్రమే వస్తుంది. మీరేం చేస్తారంటే, మీ లోగో ఏదైనా ఉందనుకోండి, ఒకవేళ ఆ యాప్లోకి మీరు ఫిట్ చేసుకోవాలి. నేను చెప్తాను ఇప్పుడైతే నేను టెక్స్ట్తో అయితే చేస్తున్నాను అనమాట. సో తెలుగు టెక్స్ట్ అనమాట అది కూడా. సో నేను హారిక అని అయితే పెట్టాను. సో హారిక అనే తర్వాత ఇక్కడ ఫాంట్ వచ్చేసి నేను ఈ ఫాంట్ అయితే బాగుంది, ఈ ఫాంట్ ట్రై చేద్దాం. చూసారు ఇక్కడ హారిక అని వచ్చేసింది. అండ్ అండ్ ఇప్పుడైతే కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన కలర్ అయితే ఇచ్చుకోండి. నేనైతే రెడ్ ఇచ్చాను, ఎందుకంటే నాకు రెడ్ అంటే ఇష్టం కాబట్టి. మీరు ఏ కలర్ ఇచ్చినా అక్కడికి మీకు అక్కడ గోల్డ్గానే కన్వర్ట్ అయిపోయింది. మీరైతే ఏ కలర్ ఇచ్చినా వేస్టే, అదే మీకు కలర్ ఇచ్చినా ఇవ్వకపోయినా అది మీ ఇష్టం. సో ఇప్పుడు జనరేట్ అని అయితే క్లిక్ చేసేయండి. జనరేట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఇమేజ్ లాగా వచ్చింది. ఇప్పుడు ఈ ఇమేజ్ని డౌన్లోడ్ అయితే చేసుకుందాం. డౌన్లోడ్ చేసిన తర్వాత మళ్ళీ అయితే ఆ అప్లికేషన్ అయితే ఓపెన్ చేసేయండి. ఆ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇప్పుడు అక్కడ లోగో అనేది క్రియేట్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ యాడ్ ఇమేజ్ అనేది కనబడుతుంది కదా, చూడొచ్చు. యాడ్ ఇమేజ్ కనబడుతుంది కదా, ఆ యాడ్ ఇమేజ్ మీద క్లిక్ చేయండి.
క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ గ్యాలరీయా లేదా యూజ్ కెమెరా, మనం గ్యాలరీలో ఉంది కాబట్టి ఆ ఫోటో గ్యాలరీ సెలెక్ట్ చేసుకుందాం. గ్యాలరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఫస్ట్ ఉంది హారిక అని, సో అదైతే క్లిక్ చేసుకుందాం. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఇక్కడ మీకు 4 ఆప్షన్స్ అయితే వస్తాయి. రీప్లేస్, ఎడిట్, ఫిట్ అని. మీరు ఫిట్ సెలెక్ట్ చేసుకోండి. ఫిట్ ఎందుకంటే మీ ఇమేజ్ అనేది ఏ సైజులో ఉన్నా కూడా అక్కడ కరెక్ట్గా ఆ సైజుకి అయితే కన్వర్ట్ చేసిద్ది. అక్కడ లోగో ఎంత ఉందో ఆ సైజుకి అయితే కన్వర్ట్ చేసిద్ది. ఫిట్ అనేది క్లిక్ చేసేయండి. ఫిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అండ్ ఇప్పుడు మనం స్టైల్స్ చూసుకుంటే, స్టైల్స్ అంటే ఏం లేవు, గోల్డ్ ఉంది కదా ఇందాక మనం చూసినప్పుడు, గోల్డ్ లేదా సిల్వరు, అది కుదరకపోతే లేకపోతే బ్రాంజ్ లేదా ఇలా ప్లాటినము, ఇలా కలర్స్ అయితే ఉంటాయి అనమాట. నేను గోల్డే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే గోల్డ్ కొద్దిగా బాగుంటుంది చూడడానికి కూడా. ఓకే, సో ఇప్పుడు మీరు మళ్ళీ ఎడిటింగ్లోకి రండి. ఎడిటింగ్లోకి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ టెక్స్ట్ ఫీల్డ్ 1, టెక్స్ట్ ఫీల్డ్ 2 అని అయితే ఉంది చూడొచ్చు. ఇక్కడ అదేంటంటే మన ఛానల్ నేమ్ కానీ అలాంటివి అనమాట. సో ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు హారిక అని ఉంది కదా, యూట్యూబ్ ఛానల్ని పెడుతున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఛానల్, హారిక యూట్యూబ్ ఛానల్. ఓకే, సో ఇప్పుడు టెక్స్ట్లో వచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ అని పెడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో టెక్స్ట్లో ఇలాగైతే పెట్టాను. ఇప్పుడు మనం మ్యాక్సిమం అయిపోయినట్టే, మొత్తం వర్క్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఫైనల్గా ప్రివ్యూ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్రివ్యూ అని కనబడుతుంది కదా, ఈ ప్రివ్యూని అయితే క్లిక్ చేసేయండి. ప్రివ్యూ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా అడుగుతుంది అనమాట. హెచ్డి అయితే మనకి ప్రీమియం వర్షను. ప్రీమియం వర్షన్ అంటే ఏంటంటే డబ్బులు ఇవ్వాలి మనం, డబ్బులు లేవు కాబట్టి హెచ్డి కుదరదు, ఫుల్ హెచ్డి అయితే అసలు కుదరదు. సో ఫాస్ట్ ప్రివ్యూ విత్ వాటర్ మార్క్, మనకి వాటర్ మార్క్తో వచ్చింది. ఒకవేళ మీరు పర్చేస్ చేసుకోగలిగితే, ఒకవేళ మీరు హాయిగా పర్చేస్ చేసుకొని ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి కొద్దిగా టైం అయితే తీసుకుంటుంది ఎక్స్పోర్ట్ కావడానికి. ఫినిష్ అయిపోయింది అనమాట. అండ్ ఇప్పుడు నేను కొద్దిగా సౌండ్ పెట్టేసి మీకు ఒకసారి చూపిస్తాను, చూడండి ఒకసారి ప్రివ్యూ అనేది. చూసారు కదా, ఇదనమాట మొత్తానికి మన ఫైనల్ అవుట్పుట్ అనమాట. ఇప్పుడు ఇది మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు డౌన్లోడ్ వాటర్ మార్క్ ఉంటుంది. సో మనీ ఉంటే హెచ్డిలో, వితౌట్ వాటర్ మార్క్ అనమాట, అది మీ ఇష్టం. సో డౌన్లోడ్ విత్ వాటర్ మార్క్ అయితే క్లిక్ చేసేయండి. అప్పుడు మీకు అది గ్యాలరీలో అయితే సేవ్ అయిపోయింది. ఓకే, ఫినిష్. సో గ్యాలరీలో సేవ్ అయిపోయింది. సో ఇది గైస్, మా ఫ్రెండ్తో పాటు మీకు కూడా ఒక క్లారిటీ అనేది వచ్చింది అనుకుంటున్నాను. అండ్ దిస్ ఈజ్ ఎస్బి సైనింగ్ ఆఫ్.